విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం ఫ్రెండ్స్. ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. What did you want to buy yesterday? మీరేం చెప్పండి బేట అంటే నేను నిన్న ఒక బైక్ కొనాలని అనుకున్నాను. చెప్పండి అమ్మా. I wanted to buy a bike. ఐ వాంటెడ్ టు బై ఏ బైక్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆన్సర్? Sir. గ్రేట్. నెక్స్ట్ ఇప్పుడు వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. మీరు నిన్న ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారు అడగండి. Where did you want to go yesterday? నేను నిన్న టెంపుల్ కి వెళ్ళాలని అనుకున్నాను చెప్పాలి. I wanted to go to temple yesterday. ఓకే, వెరీ గుడ్. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? నెక్స్ట్ ఇప్పుడు వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్. మీరు సీఎం ని ఎప్పుడు కలవాలని అనుకున్నారు? మీరు సీఎం ని ఎప్పుడు కలవాలని అనుకున్నారు? When did you want to meet CM? నేను సీఎం ని లాస్ట్ వీక్ కలుద్దామని అనుకున్నాను. I wanted to meet CM last week. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు లాస్ట్ ఇయర్ లండన్ ఎందుకు వెళ్ళాలని అనుకున్నారు? Why did you want to go to London last week? Why Last did you week. want to go to London last week? మీరు ఏం చెప్పాలంటే మా నాన్న వెళ్ళమన్నాడు కాబట్టి నేను మా నాన్న చెప్పాడు వెళ్ళమని, అందుకోసం నేను వెళ్ళాలనుకున్నానని చెప్పాలి. I wanted to go to లండన్. London because my father told me. వెరీ గుడ్. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? వండర్ఫుల్. నెక్స్ట్ నిన్న మిమ్మల్ని ఎవరు కలవాలనుకున్నారు? నిన్న మిమ్మల్ని ఎవరు కలవాలని అనుకున్నారు? Who did want to meet you? అలాగనొచ్చు, లేదా హూ వాంటెడ్ టు మీట్ యు యెస్టర్డే అని కూడా అనొచ్చు. మా పేరెంట్స్ నిన్న నన్ను కలవాలనుకున్నారు అని చెప్పాలి. My parents wanted to meet me yesterday. రైట్. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చేసి హూజ్. హూజ్. మీరు నిన్న ఎవరి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకున్నారు? మీరు నిన్న ఎవరి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకున్నారు? ట్రై చేయండి. Whose blessings wanted to? Wrong question. Whose blessings did you want to take yesterday? Whose blessings did you want to take yesterday? Whose blessings Did you did you want to take yesterday? మీరు మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకున్నానని చెప్పాలి. I wanted to take my parents' blessing yesterday. రైట్. మీరు నిన్న ఆఫీస్ కు ఎవరితో వెళ్ళాలని అనుకున్నారు? మీరు నిన్న ఆఫీస్ కు ఎవరితో వెళ్ళాలని అనుకున్నారు? With whom did you want to go to office? With Yesterday. whom did you want to go to office yesterday? మా ఫ్రెండ్ తో వెళ్ళాలని అనుకున్నాను. I wanted to go to office with my friend. I wanted to go to office with my friend. Next, which? మీరు నిన్న ఏ సినిమా చూడాలని అనుకున్నారు? మీరు నిన్న ఏ సినిమా చూడాలని అనుకున్నారు? Which movie did you want to watch yesterday. Which movie did you want to watch yesterday? నేను నిన్న ఒక హిందీ సినిమా చూడాలని అనుకున్నాను. చెప్పండి. I wanted to watch a Hindi movie yesterday. Very good, right answer. Next, the last word is how. Last WH word, how. మీరు నిన్న టెంపుల్ కు ఎలా వెళ్ళాలనుకున్నారు? అడగండి. మీరు నిన్న టెంపుల్ కి ఎలా వెళ్ళాలనుకున్నారు? How did you want to go to temple yesterday? నేను నిన్న టెంపుల్ కు నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాను. I wanted to go to temple on foot. వెరీ గుడ్. I wanted to go to temple on foot. సో చక్కటి ప్రయత్నం చేశారు. 99% మీరు చక్కగా అడిగారు, చక్కగా సమాధానాలు చెప్పారు. Yes, encourage them with your claps. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వినండి. నన్ను మీ తండ్రిలాగా భావించండి, లేదా మీ అన్నయ్య లాగా భావించండి, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా భావించండి. అత్యంత నిజాయితీ చెప్తున్నాను. తరగతి గదిలో విద్యార్థుల సమక్షంలో ఇది లైవ్ క్లాస్. మీకు రియల్ గానే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే ఎక్కడో ఒక దగ్గర, మీరు హైదరాబాద్ వస్తారా, అమెరికాకి వెళ్తారా, అమెరికా వెళ్తారా, ఆస్ట్రేలియా వెళ్తారా, ఇంగ్లాండ్ వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. ఎవరినో ఒక గురువుని చదవాల్సింది. సో ఎక్కడో ఒక దగ్గర శిక్షణ తీసుకోండి. రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది తప్ప మీరు ఇంట్లో కూర్చొని ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ చూసే రాదు. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా, ఎన్ని బుక్స్ చదివినా ఇంగ్లీష్ వస్తుంది, కానీ కొంతవరకే వస్తుంది. కానీ లైవ్ గా కనుక ట్రైనింగ్ తీసుకుంటే ఎంతవరకైనా నేర్చుకోగలరు. సో మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, సార్ నాకు కూడా నేర్చుకోవాలని ఉంది, ఆంగ్లేయ క్యాంపస్ హైదరాబాద్ వచ్చి నేర్చుకోవాలని ఉంది, కానీ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు.
మీరు 10th ఇంటర్ డిగ్రీ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లో ఒకవేళ చదివి ఉంటే ఇక్కడ కంప్లీట్ గా ఫ్రీ లగేజ్ తీసుకురండి. హాస్టల్ ఫీజు మాత్రమే చెల్లించుకోండి. ఇక్కడ 20 రోజుల పాటు ఒక మహాయజ్ఞం లాగా శిక్షణ కొనసాగుతుంది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు శిక్షణ కొనసాగుతుంది. ఒకవేళ ప్రైవేట్ లో చదువుకున్న వాళ్ళకి కూడా ఫీజులు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 18,000 ఉంటాయి. ఇంతకు ముందు ఈ మధ్యన ఫీజులన్నీ 50% తక్కువ చేశాము. జస్ట్ 9,900 పే చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 1 month డైలీ 10 hours బ్యాచ్ లో శిక్షణ తీసుకోవచ్చు. అది కూడా ప్రాబ్లం అయిన వాళ్ళకి ఇంకా కొంచెం ఫీజుల వెసులుబాటు కూడా ఉంటుంది. మొత్తానికి మీరందరూ చక్కగా వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది నా డ్రీమ్. ఇక్కడ ఉండే 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. వీళ్ళందరూ చప్పట్లతో మీకు స్వాగతం పలుకుతున్నారు. మీరు రావాలని కోరుకుంటున్నారు. రైట్. సో ఫ్రెండ్స్ వినండి, ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జయాంగ్లేగ్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్.